నమస్తే. ఈరోజు మనం ఎక్కడ విన్నా కరోనా వైరస్ గురించి వింటున్నాం. కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రబలింది. ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ అగ్రరాజ్యాలు కూడా గడగడలాడిపోతున్నాయి. కరోనా వైరస్ వచ్చింది అంటే ఇంకా దానికి ఔషధం లేదు, మందు లేదు, చావే శరణ్యం అన్నట్టుగా ఉందని అనిపిస్తుంది. ఈ కోవిడ్-19 అనేటువంటిది ఒక వైరస్. ఇది డిఎన్ఏ కాకుండా ఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి వైరస్. అయితే ఇది సోకినటువంటి వ్యక్తులు చాలామంది ఎక్కువ శాతం చాలా వ్యాధిని బారిన పడుతున్నారు. ఇది లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఈ కరోనా వైరస్ అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి వైరస్ అన్నమాట. అన్ని వైరస్ లాగా ఇది ఏదో 2 రోజులు 4-5 రోజులు ఉండి వెళ్ళిపోవట్లేదు, తగ్గిపోవట్లేదు. దీని పీరియడ్ ఎక్కువగా ఉంది. సాధారణంగా వైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 14 days ఉంటుంది. అయితే చాలా వైరస్లు ఇన్ఫ్లుయెంజా కానీ ఈ స్ప్రైన్ ఫ్లూ ఇవన్నీ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి అంతగా పనిచేయవు. అవి వైరస్లు చనిపోతూ ఉంటాయి. దాని ప్రభావం అంతగా ఉండదు. కానీ కరోనా వైరస్ అట్లా కాకుండా అది ఉష్ణోగ్రత దగ్గర చనిపోయిన ఇది మనిషి నుంచి మనిషికి, అలాగే ఒక మనిషి ఒక వస్తువును తాగితే ఆ తాగిన వస్తువు మీద కొన్ని గంటలు రోజులు ఉండడం వల్ల ఈజీగా ఇతరులకి స్ప్రెడ్ అవుతుందని తెలుస్తుంది. ఈ కరోనా వైరస్కి ఏ విధమైనటువంటి ఔషధం లేదు, సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అల్లోపతిలో వైరస్కి ఇప్పుడే కాదు, ఎప్పుడూ దానికి వైద్యం లేదు. అల్లోపతి వైద్యంలో వైరస్కి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ లేదు. సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ సిమ్టమ్స్ని బట్టి కొన్ని ఉంటాయి. తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే వాటికి యాంటీబయాటిక్స్ ద్వారా దేంతో వైద్యం చేస్తారు. ఆ తర్వాత నెమ్మదిగా ఈ వైరస్ ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉన్నాక దాని యొక్క తీవ్రత తగ్గిపోతుందో పేషెంట్ కోలుకుంటాడు. ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అల్లోపతి ద్వారా వైద్యం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పేషెంట్ కోలుకొని నార్మల్ స్టేజ్కి వస్తారు. కానీ వైరస్ కంటూ ట్రీట్మెంట్ ఏమీ లేదు అల్లోపతిలో. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ ప్రపంచంలో వైద్య విధానాలు చాలా ఉన్నాయి. ఒక అల్లోపతి కాదు, అల్లోపతి, హోమియోపతి, అలాగే ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, యునానీ వైద్యం, సిద్ధ వైద్యం, మ్యాగ్నెట్, అలాగా ఆక్యుపంక్చర్, ఇలా రకరకాలైనటువంటి వైద్య విధానాలు ఉన్నాయి. మనకి ఒక వైద్య విధానంలో ఒక వ్యాధి తగ్గినప్పుడు ఇంకా ఆ వ్యాధికి ఇంకెక్కడ వైద్యం లేదనుకోవడం పొరపాటు. ఏదో ఒక వైద్య విధానంలో ఆ వ్యాధికి మందు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధికి ఎక్కడో ఒక చోట ఈ ప్రపంచంలో మందు ఖచ్చితంగా ఉంటుంది, ఔషధం, రెమెడీ అనేది ఉంటుంది. అల్లోపతిలో తగ్గకపోతే ఆ వ్యాధి ఇంకా ప్రపంచంలోనే దానికి మందు లేదు, ఇంకా చనిపోవడమే, చావే శరణ్యం అనేటువంటిది బాగా తలకెక్కిపోయింది అందరికీ. ఎందుకంటే ఈ ప్రపంచంలో అల్లోపతి వైద్యానికి ఏదైనా లొంగకపోతే, ఏ వ్యాధి అయినా తగ్గకపోతే ఇంకా దానికి వైద్యమే లేదు, మందే లేదు, ఔషధమే లేదు అని చెప్పుకోవడం జరుగుతుంది. అది తప్పు. ఈ ప్రపంచంలో ప్రతిదానికి రెమెడీ ఉందనుకున్నాం ప్రతి వ్యాధికి. అలాగే ఈ వ్యాధి అల్లోపతి తగ్గకపోతే దాన్ని హోమియోపతిలో తగ్గవచ్చు. అల్లోపతి హోమియోపతిలో తగ్గకపోతే ఆయుర్వేదంలో తగ్గవచ్చు. ఈ మూడిట్లోనూ తగ్గినప్పుడు ప్రకృతి వైద్యంలో తగ్గవచ్చు. అలా ఏదో ఒక వైద్య విధానంలో వచ్చినటువంటి వ్యాధులకి ఎక్కడో చోట రెమెడీ ఉంటుంది. ఏదో ఒక వైద్య విధానంలో దానికి పరిష్కారం ఉంటుంది. ఏదో ఒక వైద్య విధానం ఖచ్చితంగా తగ్గుతుందన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్కి అల్లోపతిలో లేదనే విషయం ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయం. సో ఇక్కడ సాధారణంగా సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ చేస్తాం. సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మనం ఎక్కువగా ఏం మందులు వాడతాం, హోమియోపతిని యూజ్ చేస్తాం. హోమియోపతి అంతా కూడా సిమ్టమేటిక్ ట్రీట్మెంట్. వ్యాధి యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయి, అలాగే ఆ రోగి యొక్క లక్షణాలు ఏమున్నాయి, ఈ లక్షణాలను తీసుకొని మనం హోమియోపతిని వైద్యం చేయడం జరుగుతుంది. సో
సో అలాగే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్. అలాగే ప్రకృతి వైద్యం కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఏదైనా ప్రకృతి పరంగా కొన్ని ఈ ప్రాణాంతకమైనటువంటి ఈ ఎపిడమిక్ కానీ పాండమిక్ డిసీజ్ వచ్చినప్పుడు ఇవి ఈ అల్లోపతి వైద్యానికి ఇటువంటి వైద్యాలకు ఇవి లొంగవు. ఇటువంటి వాటికి ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో కానీ లేదా ప్రకృతి వైద్యంలో కానీ మనకి దీనికి సమాధానం దొరుకుతుంది. ఈ వైద్య విధానాల్లో మనం తెలుసుకోవాలి. అది ఎక్కడో చోట ఉంటుంది. ఆ వైద్య విధానంలో ఏ వైద్య విధానంలో ఏ వ్యాధి, క్యాన్సర్ అవ్వచ్చు, మరొక వ్యాధులు ఏమైనా కావచ్చు, అవి వాటిని ఉంటుంది, ఎక్కడో చోట ఉంటుంది. వాటిని తెలుసుకోలేకపోవడం మన లోపం అది, కానీ ఎక్కడో చోట ఉంటుంది అనమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఈ ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో కానీ ప్రకృతి వైద్యంలో కానీ ఖచ్చితంగా ఉంటుంది. అది తెలుసుకోలేకపోవడం మన లోపం. అయితే ఇక్కడ కొన్ని అనేకమైనటువంటి ప్రకృతి వైద్యంలో డైరెక్ట్గా మనం కొన్ని రకాలైనటువంటి హెర్బల్స్ యూజ్ చేసినట్లయితే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఒకటి. ఇకపోతే మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటి అంటే, సాధారణంగా ఈ వైరస్లో బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా మనకి రెండు మెటబాలిజంలు ఉన్నాయి. గ్లూకోజ్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం అన్నది. ఈ ఫ్యాట్ మెటబాలిజంలో బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ తర్వాత ఈ వైరస్ కానీ జీవించలేనట్టుగా తెలుస్తుంది. అంటే ఆ ఫ్యాట్ మెటబాలిజంలో మన బాడీ ఉన్నట్లయితే అక్కడ అది వృద్ధి చెందలేదు, ఆ వ్యాధి వృద్ధి చెందలేదు. అది వైరస్ అనే కావచ్చు. సో బ్యాక్టీరియా కూడా అంతే, ఫంగై కూడా అంతే. సో ఫ్యాట్ మెటబాలిజంలో మనకి ఈ కోవిడ్-19 అనేదాన్ని కంట్రోల్ చేయొచ్చా అనేటువంటిది కొన్ని పరిశోధన చేసినట్లయితే మనకి ఈ వైద్య విధానంలో ఏమన్నా అవకాశం ఉందా. ఇది ఫుడ్ థెరపీ టైప్. ఫ్యాట్ మెటబాలిజం అనేది కేవలం ఒక ఫుడ్ థెరపీ. అంటే ఫ్యాట్ మెటబాలిజం, గ్లూకోజ్ మెటబాలిజం అనేటువంటిది రెండు ఉంటాయి. మన బాడీని గ్లూకోజ్ మెటబాలిజం నుంచి మనం సాధారణంగా గ్లూకోజ్ మెటబాలిజంలో ఉంటాం. ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఈ కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ఫ్యాట్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే అదొక పద్ధతి ప్రకారం దానికి ఒక సిస్టమేటిక్ ఉంది. ఎంత ఫ్యాట్ తీసుకోవాలి, ఎంత గ్లూకోజ్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది ఉంటుంది. ఈ హై ఫ్యాట్ లో కార్బ్ అన్నమాట. ఈ విధంగా దాన్ని తీసుకుంటే ఫ్యాట్ మెటబాలిజంలోకి మన బాడీ చేంజ్ అవుతుంది. ఫ్యాట్ మెటబాలిజంలో ఈ వైరస్ బ్రతికే అవకాశాలు లేవు, అది అభివృద్ధి చెందేటువంటి అవకాశం అయితే లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లయితే ఒక పార్కే ఉందనుకుంటాం, ఒక జంతు పార్కు. ఈ జూ పార్కులో సింహాలు అతి బలమైనటువంటి కొన్ని వందల సింహాలు పెట్టాము. ఇందులో కొంచెం కొంత ఆల్రెడీ కొన్ని యానిమల్స్ ఉన్నాయి. సో వాటి ఆహారమైనటువంటి దుప్పులు, లేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చంపి తింటున్నాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి కొన్ని యానిమల్స్ పంపించాలి. ఉంచితేనే అవి సింహాలనే బ్రతుకుతాయి. వీటి ఆహారమైనటువంటి దుప్పులు కానీ లేళ్ళు కానీ ఏవైనా అయితే ఉన్నాయో వాటిని మనం అంతకండా చేసామనుకోండి, ఈ సింహాలకి, ఈ జూ పార్కులో ఉన్నటువంటి సింహాలకి కొద్ది రోజుల్లోనే అంత బలమైన సింహాలు కూడా చనిపోతాయి. అలాగే వైరస్ సోకిన తర్వాత ఆ వైరస్ ఈ గ్లూకోజ్ కణాల మీద బ్రతుకుతూ ఉంటాయి. అది వాటి యొక్క వృద్ధి చెందుతూ ఉండి వ్యాధిని కలగజేస్తూ ఉంటాయి. ఫ్యాట్ మెటబాలిజంలో అవి వ్యాధిని కలగజేయాలి, అంటే వృద్ధి చెందలేవు కాబట్టి వ్యాధిని కలగజేయాలి. సో మన బాడీని ఫ్యాట్ మెటబాలిజీకి చేంజ్ చేయాలి. ఇది సాధారణంగా 3 daysలో చేంజ్ అవుతుంది. మనకి గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజం 3 daysలో చేంజ్ అవుతుంది. ఈ 3 రోజుల తర్వాత కొద్ది రోజుల పాటు, వారం నుంచి 14 రోజుల పాటు, 14 రోజుల పాటు ఫ్యాట్ మెటబాలిజం మనం మెయింటైన్ చేసినట్లయితే అద్భుతంగా ఇది కానీ సక్సెస్ అయితే అద్భుతంగా దీన్ని జయించవచ్చు. ఈ కోవిడ్-19 అనేది కాదు, ఎనీ టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా మనం జయించవచ్చు. ఎందుకంటే కొన్ని రకాలుగా వైరస్లో ఈ ఫ్యాట్ మెటబాలిజంలో
వాటి వృద్ధి లేకుండా ఉందని గమనించడం జరిగింది కొన్నిసార్లు దాన్ని వాడటం వల్ల ఫ్యాట్ మెటబాలిజంలో. సో ఈ ఫ్యాట్ మెటబాలిజం ఎలా తీసుకోవాలనేది ఒక పద్ధతి ఉంటుంది. అట్లాగే మనకి ఈ కోకోనట్ ఆయిల్ ఉంది కదా, ఈ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో దీనికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ సంబంధించినటువంటి గుణాలు ఉన్నాయి. ఈ యాంటీ వైరస్ మీద అద్భుతంగా పనిచేస్తుంది కోకోనట్ ఆయిల్. అట్లాగే ఈ కౌ ఘీ ఏదైతే ఉందో మన దేశవాళీ ఆవు నెయ్యి, అది కూడా దానికి కూడా మంచి లక్షణాలు ఉన్నాయి, అది కూడా వైరస్ని ఎదుర్కోగలదు. సో ఈ రెండు కూడా ఫ్యాట్ మెటబాలిజంలోకి వాడడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది ఆవు నెయ్యి, అట్లాగే కోకోనట్ ఆయిల్. ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాడాలి. ఈ కోకోనట్ ఆయిల్ వాడే విధానం, దాంట్లో అది వాడే విధానం, అది మంచిగా అది ఆడించేటప్పుడు దాంట్లో బెల్లం కానీ షుగర్ కంటెంట్కి సంబంధించినటువంటి ఏవి కూడా యాడ్ చేయకుండా దీనికి ఈ పర్పస్ వాడేటువంటి కోకోనట్ ఆయిల్ని ప్యూర్గా ఆడించుకోవాలి. సో ఈ కోకోనట్ ఆయిల్కి వల్ల వైరస్ని బాగా తగ్గించుకోవచ్చు, ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే ఫ్యాట్ మెటబాలిజంలో కూడా మనం చెప్పుకున్నాం, ఫ్యాట్ మెటబాలిజంలో వైరస్ వృద్ధి చెందలేదు. కాబట్టి అది వృద్ధి చెందలేదు అంటే దానికి కొంతకాలం అయిన తర్వాత అది ఆటోమేటిక్గా వీక్ అవుతుంది, అది చనిపోతుంది ఆ వైరస్. అలాగే అంటే పాజిటివ్ వచ్చిన పేషెంట్కి కొంతమందికి కొన్ని రోజుల పాటు, కొద్ది మందిలో ఎక్కువ కాకుండా ఒక 4 నెంబర్స్నో తీసుకుని వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ, ఇది డైట్ థెరపీయే కదా, కేవలం ఏ మెడిసిన్ వాడట్లేదు, కేవలం డైట్ సంబంధించిన ఇస్తున్నాం. ఈ ఫ్యాట్ మెటబాలిజంలో కర్రీస్ అన్ని వెజిటేబుల్స్ ఇస్తాం, ఏమేమి తీసుకోవాలో వెజిటేబుల్స్ కొన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకొని ఉన్నాయి, అవి ఐడెంటిఫై చేస్తాం. సో ఆ కర్రీస్ని మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రోటీన్ కోసం ఎగ్స్ అవి తీసుకోవచ్చు, అలాగే బాదాంలు, అక్రూటు ఇట్లాంటివి తీసుకోవచ్చు ప్రోటీన్ కోసం. ఇకపోతే ఫ్యాట్ మనం కార్బోహైడ్రేట్స్ పూర్తిగా మానేస్తాం, జస్ట్ 5 to 10%. అది ఉల్లిగడ్డ, ఒక టమాటా, ఒక ఇట్లాంటి క్యారెట్ తీసుకోవడం వల్ల ఆ 5 to 10% గ్లూకోజ్ వస్తుంది. ఇక 15 to 20% ప్రోటీన్ ఇస్తాం, ఒక 70 to 80% ఫ్యాట్ ఇస్తాం. ఈ ఫ్యాట్ ఇచ్చేదే దేనితో ఇవ్వాలంటే, ఈ ఫ్యాట్ అనేది కోకోనట్ ఆయిల్తో ఇచ్చుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు వస్తాయని నా ఉద్దేశం. అంటే కోకోనట్ ఆయిల్కి వైరస్ని ఎదుర్కొనే శక్తి ఉంది, క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది. ఈ మెథడ్లో క్యాన్సర్ని కూడా 80% 80 to 90% కొద్ది రోజుల్లోనే తగ్గించవచ్చు. సో మనం ప్రయత్నం చేసినట్లయితే కొంతమంది పేషెంట్ల మీద పాజిటివ్ వచ్చిన వాళ్ళకి లైట్గా లక్షణాలు వస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళ మీద కొంతమందిని సపరేట్ చేసి వాళ్ళ మీద ఈ డైట్ థెరపీ ఉపయోగించినట్లయితే ఈ హై ఫ్యాట్, లో గ్లూకోజ్ ఏదైతే ఉందో, లో కార్బ్ ఏదైతే ఉందో, దీన్ని మనం ఉపయోగించి చూసినట్లయితే ఖచ్చితంగా మనం ఈ కోవిడ్-19ని ఎదుర్కోవచ్చు అని నా ఒపీనియన్. అయితే ఇది పరిశోధన జరగాలి. విజ్ఞులైనటువంటి డాక్టర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ కానీ దీన్ని గ్రహించి ఈ మెథడ్ ప్రకారం, ఈ సిస్టమ్ ప్రకారం, ఈ మెథడ్ ప్రకారం కొంతమంది పేషెంట్స్ మీద ఇది ప్రయోగం చేసినట్లయితే సాధారణంగా వారం రోజులు, 5-6 రోజుల నుంచి 7 days, ఒక వారం రోజుల్లో మనకి రిజల్ట్స్ తెలిసిపోతాయి. ఇది వ్యాధి యొక్క తీవ్రత పెరుగుతుందో లేదో. వ్యాధి తిరుగుతుందంటే పని చేయనట్టే లెక్క. ఇది వాడుతూ ఉండగా లక్షణాలు రోజు పెరుగుతూ ఉంటాయి. ప్రతి పేషెంట్కి ఎలా ఉందో మనకి ఇదే ఉందో అబ్జర్వేషన్లో ఉంటారు. కాబట్టి ఈ మెథడ్ ప్రకారం వాడుతున్నటువంటి వ్యక్తులకి రోజుకి ఈ కఫ్, థ్రోట్ పెయిన్, ఈ సిమ్టమ్స్ అన్నీ ఫీవర్ పెరుగుతున్నాయని అనిపిస్తే అనదర్గా యాంటీబయాటిక్ ఇచ్చి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ అజిత్రోమైసిన్ ఇవి వాళ్ళ సిమ్టమేటిక్ ట్రీట్మెంటే కాబట్టి చేసేది సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కానీ గ్లూకోజ్ మాత్రం ఎక్కించకూడదు. అవసరమైతే సోడియం ఏదైనా అవసరమైతే ఎక్కించవచ్చు, అది చూడాలి. అయితే ఇక్కడ ఈ పేషెంట్స్కి
ఈ అబ్జర్వేషన్లో ఉంచి ఒక 7 days ఇస్తే మనకి ఎంతవరకు పనిచేస్తుంది ఈ మెథడ్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి దీన్ని ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. దీన్ని కొంతమంది మీద ఉపయోగించి రీసెర్చ్ చేసినట్లయితే ఈ మెథడ్ ప్రకారం ఈ వైరస్ని ఏమైనా కంట్రోల్ చేయొచ్చా అనేది తెలుస్తుంది. కంట్రోల్ చేయొచ్చా అని తేలినట్లయితే మనకి గుడ్ రిజల్ట్స్ కనపడ్డాయంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే పారాసిటమాల్ కూడా యూజ్ చేస్తారు. కోకోనట్ ఆయిల్ వల్ల పారాసిటమాల్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఫీవర్ని ఎంత ఫీవర్ ఉన్నా తగ్గిస్తుంది. 103, 104 ఫీవర్ అయినా సరే కోకోనట్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఫీవర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది. ఈ డయాబెటిక్ షుగర్ బీపీ పేషెంట్కి చాలా డేంజరస్ అంటున్నారు దీన్ని. సో ఈ డయాబెటీస్, షుగర్, బీపీ అనేవి చాలా నార్మల్కి వచ్చేస్తాయి ఈ డైట్ థెరపీ మొదలుపెట్టిన 2వ రోజు నుంచే. అలాగే ఫీవర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఈ మెథడ్ని గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ మెథడ్ ప్రకారం పరిశోధన చేసి దీని యొక్క COVID-19కి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది ఈ ఎడ్యుకేటెడ్ అయినటువంటి వ్యక్తులు కానీ, డాక్టర్స్ కానీ ఈ విధంగా పరిశోధన చేసి తగినటువంటి సూచనలు ఇస్తూ ఉంటే బాగానే ఉంటుందని నా ఉద్దేశం. ఈ సిస్టమ్ పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది, కంట్రోల్ చేస్తుందని అనిపిస్తుంది. కొద్ది రోజులు 2 వారాలు యూజ్ చేసినట్లయితే కంట్రోల్ చేసిందంటే ఖచ్చితంగా ఈ వైరస్ని మనం ఎదుర్కోవచ్చు, అందులో నో డౌట్. కాబట్టి ఈ రకంగా పరిశోధన చేస్తే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.